హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఇమో ఎడ్యుకేషనల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే తెలంగాణ డిసైడ్ 2024 ఇయర్కి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ని వారు రిలీజ్ చేయడం జరిగింది. ఎవరికైతే సీట్ అలాట్మెంట్లో సీట్ రావడం జరిగిందో వారైతే కాలేజ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఏ సర్టిఫికేట్స్ అనేవి అవసరమో ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరైతే మన వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్ us dive into our టాపిక్. ఇక్కడ మనకు జనరల్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ద క్యాండిడేట్స్లో వచ్చేసి ద క్యాండిడేట్స్ షల్ సబ్మిట్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్ ఒరిజినల్ టు ద ప్రిన్సిపాల్ ఆర్ కరస్పాండెంట్ ఆఫ్ ద అలాటెడ్ కాలేజ్. ఎవరికైతే ఏ కాలేజ్లో అయితే సీట్ రావడం జరిగిందో అక్కడ వారు తమ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ అంటే ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్లో వచ్చేసి అక్నాలెడ్జ్మెంట్ లెటర్ గివెన్ బై ద గౌడ్ principal consented at the time of the certificate verification held from the 1 August 2024 to 7 August 2024 and 1 October 2024 to 21 October 2024 and 5 December 2024 to 6 December 2024. మనకు ఈ డేట్స్లో అనేవి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. మనకు 4 times అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది పూర్తయిన తర్వాత వారికైతే ఒక అక్నాలెడ్జ్మెంట్ లెటర్ని అయితే ఇవ్వడం జరిగింది. ఆ అక్నాలెడ్జ్మెంట్ లెటర్ని కూడా మనం కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ సెకండ్ పాయింట్లో వచ్చేసి మనకు ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే సెకండ్ పాయింట్లో వచ్చేసి ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే మన ఎస్ఎస్సి లాంగ్ మెమో అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, లేదా దానికి ఈక్వలెంట్గా ఉన్నటువంటి సర్టిఫికేట్ని కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు థర్డ్ పాయింట్లో వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ యాజ్ సబ్మిటెడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు థర్డ్ పాయింట్లో వచ్చేసి మనకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మనం ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి లాంగ్ మెమో అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి బోనాఫైడ్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే వొకేషనల్ కోర్స్ ఆర్ డిప్లొమా కోర్స్ ద్వారా ఇంటర్మీడియట్ని అయితే కంప్లీట్ చేశారో వారు కోర్స్కి సంబంధించినటువంటి లాంగ్ మెమో అండ్ బోనాఫైడ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మనం ఆన్లైన్లో మనం ఏ క్వాలిఫికేషన్ అయితే సబ్మిట్ చేసామో ఇంటర్మీడియట్కి ఈక్వలెంట్గా దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ని అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మన ఫోర్త్ పాయింట్లో వచ్చేసి మనం ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ వేర్ లాస్ట్ స్టడీ. ఎవరైతే చివరిసారిగా ఇన్స్టిట్యూట్లో అంటే వారు చదివినటువంటి ఇన్స్టిట్యూట్ ప్రకారం దానికి సంబంధించినటువంటి చివరి ఇన్స్టిట్యూట్ యొక్క టీసీని అయితే వారు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్కి నాదనేది 2024లో బీఎడ్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. నేను అది 2024లో బీఎడ్ కంప్లీట్ అయింది కదా, నాది ఏ ఇన్స్టిట్యూట్ ద్వారా అయితే బీఎడ్ అనేది కంప్లీట్ అయిందో ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి టీసీని అయితే నేను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫిఫ్త్ పాయింట్లో వచ్చేసి మనకు స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ ద క్లాస్ 4th to 10th క్లాస్ ఆఫ్ ప్రైవేట్ స్టడీ రెసిడెన్సీ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ద ఎంఆర్ఓ. ఫ్రెండ్స్, ఇక్కడ ఫిఫ్త్ పాయింట్లో వచ్చేసి మనకు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బోనాఫైడ్స్ని అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరు సబ్మిట్ చేయాలి? ఎవరి ఎడ్యుకేషన్ అయితే మనకు గవర్నమెంట్ స్కూల్లో కంప్లీట్ అయిందో వారైతే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బోనాఫైడ్స్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరిదైతే ఎడ్యుకేషన్ అనేది ప్రైవేట్ స్కూల్లో కంప్లీట్ అయిందో వారైతే తమ యొక్క బోనాఫైడ్స్ అంటే మనకు 4th క్లాస్ టు 10th క్లాస్ బోనాఫైడ్స్తో పాటు రెసిడెన్సీ సర్టిఫికేట్ని కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు 6th పాయింట్లో వచ్చేసి మనకు ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కన్సర్న్డ్ ఎంఆర్ఓ ఫర్ ద క్యాండిడేట్స్ అడ్మిటెడ్ అండర్ ద కోటా ఫర్ రిజర్వేషన్ ఆఫ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ ఆర్ ద క్యాండిడేట్స్ క్లెయిమింగ్ ఎగ్జామ్షన్ ఆఫ్ ఫీ. ఫ్రెండ్స్, దీని అర్థం ఏంటంటే మన యొక్క కమ్యూనిటీ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ అన్న క్యాస్ట్ సర్టిఫికేట్ అన్న ఒకటే. ఆ సర్టిఫికేట్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరు సబ్మిట్ చేయాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారైతే వారి యొక్క క్యాస్ట్ లేదా కమ్యూనిటీ సర్టిఫికేట్ని అయితే అక్కడ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు సబ్మిట్ చేయాలి అంటే మనకు ఎగ్జామ్షనేషన్ ఆఫ్ ఫీ అనేది రావడం జరుగుతుంది. దీని అర్థం ఏంటంటే మనకు ఫీ రియంబర్స్మెంట్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీని అర్థం ఇక్కడ మనకు 7th పాయింట్లో వచ్చేసి మనకు పిహెచ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ అడ్మిటెడ్ అండర్ ద కోటా ఫర్ ద పిహెచ్ కేటగిరీ. ఎవరైతే మనకు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉన్నారో వారికైతే పిహెచ్ కేటగిరీలో అయితే సీట్ రావడం జరుగుతుంది. వారైతే వారికి సంబంధించినటువంటి పిహెచ్ సర్టిఫికేట్ అయితే మనకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా 8th పాయింట్ కూడా సేమ్ దీనికి రిలేటెడ్గానే ఉంటుంది. ఇక్కడ మనకు 8th పాయింట్లో వచ్చేసి మనకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద అఫీషియల్స్ కన్సర్న్ ఫ్రమ్ ద క్లెయిమింగ్ అడ్మిషన్ అండర్
quota for reservation of for special categories defense personnel or their children and the suspects NCC Rashtrapati awarded scouts and the guides sports and games. ఫ్రెండ్స్ దీని అర్థం ఏంటంటే మనకు స్పెషల్ కేటగిరీకి ఎవరైతే బిలాంగ్ చేస్తారో వారికైతే స్పెషల్ కేటగిరీలోనే మనకు సీట్ అనేది అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. సో వారైతే వారికి సంబంధించినటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ని అయితే ఇక్కడ మనకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్కి అయితే మనకి ఇక్కడ డిఫెన్స్ కేటగిరీకి ఎవరైతే బిలాంగ్ చేస్తారో వారైతే డిఫెన్స్ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఎన్సీసీ కేటగిరీకి అయితే బిలాంగ్ చేస్తారో వారైతే తమ యొక్క సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి అయితే బిలాంగ్ చేస్తారో వారు దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే మనకు ఎవరైతే స్పెషల్ కోటా కింద ఎవరికైతే స్పెషల్ కేటగిరీలో అయితే సీట్ రావడం జరిగిందో వారైతే తమ యొక్క సర్టిఫికెట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు 9th పాయింట్లో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ 9th పాయింట్ ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే మనకు ఫీ స్ట్రక్చర్ గవర్నమెంట్ కాలేజ్కి వచ్చేసి మనకు ఫీ వచ్చేసి 2385 రూపీస్ పర్ యానం అనేది ఉండడం జరుగుతుంది. అండ్ మనకు సెకండ్ పాయింట్లో వచ్చేసి మనకు ప్రైవేట్ కాలేజెస్లో వచ్చేసి మనకు కేవలం ట్యూషన్ ఫీ మాత్రమే మనకు 11,000 రూపీస్ పర్ యానం అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ప్రైవేట్ కాలేజెస్ వారు దీంతో పాటు మనకు స్పెషల్ ఫీ అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. స్పెషల్ ఫీ అనేది మనకు 1,500 పర్ యానం. టోటల్గా గవర్నమెంట్ కాలేజ్కి అయితే ఓవరాల్ ఫీ అనేది 12,500 పర్ యానం అనేది ఉండటం జరుగుతుంది. సో ఇక్కడ మనకు 10th పాయింట్ మనకు ఎగ్జామ్షన్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఫీ. ద candidates belonging to the following categories are expected from the payment of the fee Rs 2385 rupees in of the గౌట్ కాలేజ్. ఎవరికైతే గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావడం జరిగిందో వారికైతే 2385 రూపీస్ అనేది మినహాయించడం జరుగుతుంది. సో దీనికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మనం మీకు కింద ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రైవేట్ కాలేజ్లో ఉన్నటువంటి ఓన్లీ ఫీ 11,000 అనేది మనకు పర్ యానంకి అయితే ఉండడం జరిగింది కదా, ఈ ఫీని కూడా మనకు మినహాయించడం జరుగుతుంది. సో ఎందుకు మినహాయించడం జరుగుతుందో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సర్టిఫికేట్ ఆఫ్ ద పేరెంట్స్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్ కన్సర్న్ ఫర్ ద క్లెయిమింగ్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ ద వెరిఫికేషన్ సర్టిఫికేట్స్. ఫ్రెండ్స్ ఇందులో మనకు క్లియర్గా ఏమర్థమవుతుందంటే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో అయితే మన ఇన్కమ్ సర్టిఫికేట్ని అయితే మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వారికైతే మనం చూపించడం జరిగింది. సో దాని ద్వారా అయితే మనకు అక్నాలెడ్జ్మెంట్ లెటర్లో మనం సబ్మిట్ చేసి ఉంటే సబ్మిట్ అని, సబ్మిట్ చేయకపోతే నాట్ సబ్మిట్ అని మనకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో మనం సబ్మిట్ చేసి ఉంటే మనకు ఎలాంటి బెనిఫిట్ అనేది ఉండడం జరుగుతుంది ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. SC/ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికైతే సంవత్సరపు ఆదాయం 2 లక్షల లోపు ఉంటే లేదా 2 లక్షలు ఉంటే వారికి అనేది గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే 2385 రూపీస్ అనేది మినహాయించడం జరుగుతుంది. అండ్ ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే వారికైతే 11,000 రూపీస్ అయితే మినహాయించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ ఫీజు రీహాంబర్స్మెంట్ కింద మనకు కట్ అవ్వడం జరుగుతుంది. అండ్ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే బీసీ క్యాండిడేట్స్ గ్రామానికి చెందిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంవత్సరపు ఆదాయం 1,50,000 ఉంటే వారికి కూడా మనకు ఈ ఫీని మినహాయించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే మనకు పట్టణానికి చెందిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికైతే 2 లక్షల రూపాయల సంవత్సరపు ఆదాయం ఉంటే వారికి కూడా ఈ ఫీని అయితే మినహాయించడం జరుగుతుంది. అండ్ ఓసీ డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంవత్సరపు ఆదాయం 1,00,000 రూపాయల లోపు ఉంటే వారికి కూడా ఈ ఫీజుని గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే ఈ ఫీజుని, తర్వాత ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే ఈ ఫీజుని కూడా వాళ్ళు మనకు మినహాయించడం జరుగుతుంది. అండ్ ఈబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంవత్సరపు ఆదాయం 1,00,000 లోపు ఉంటే వారికి కూడా ఈ ఫీని కూడా వాళ్ళు మనకు మినహాయించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను.